బ్యాక్ టు న్యూస్. తెలంగాణ వ్యాప్తంగా రేపు మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనుంది ఈసీ. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఫస్ట్ ఫేజ్ లో 3,836 గ్రామ పంచాయతీలు, 27,960 వార్డులకు పోలింగ్ జరగనుంది. సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుందని వెల్లడించారు. మొదటి విడతలో భాగంగా నల్గొండ జిల్లాలో 318 గ్రామాలలో పంచాయతీ ఎన్నికలు జరగనుండగా సంగారెడ్డి జిల్లాలోని 7 మండలాల పరిధిలోని 136 గ్రామాలలో పోలింగ్ జరగనుంది. ఇందులో మొత్తం 161 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించిన అధికారులు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లా ఉన్నత అధికారులు మండల స్థాయిలోని అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికలు జరిగే పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ అమల్లో ఉంచాలని అధికారులను ఆదేశించారు. రెండు రెవెన్యూ డివిజన్ నల్గొండ మరియు చెల్లూరు, అందులో ఉన్న 318 గ్రామ పంచాయతీలకు సంబంధించిన రేపు మనకి ఎన్నికలు జరుగుతాయి. ఆ దిశగా ఈరోజు ప్రతి ఒక్క మండల్ కేంద్రాల్లో 14 మండల్ కేంద్రాల్లో మేము డిస్పాచ్ మరియు రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఎంపీడీఓ వారి ఆధ్వర్యంలో. సో ఈరోజు మళ్ళీ పోలింగ్ టీమ్స్ వారు స్టాట్యుటరీ, నాన్ స్టాట్యుటరీ సామాన్ అంతా తీసుకొని వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో రాత్రి అక్కడే ఉంటారు. స్టాట్యుటరీ సామాన్, బ్యాలెట్ పేపర్లు, మార్క్డ్ ఎలక్టోరల్ కాపీస్, దాన్ని భద్రపరిచే బాధ్యత, దానికి సంబంధించిన ట్రైనింగ్ అవి అంతా సిబ్బందికి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఈ ఫేజ్ 1లో దాదాపు 7,000 మంది, అంటే పోలీస్ కాకుండా 7,000 మందికి మేము పోలింగ్ కేంద్రాల్లో డ్యూటీ కేటాయించడం జరిగింది. వారు రేపు మార్నింగ్ 7 o'clock నుంచి మాక్ పోల్ మొదలు చేయాలి. మన అందరికీ తెలిసిన విషయం, పంచాయతీ ఎన్నికలు మనకి బ్యాలెట్స్ ద్వారా జరుగుతాయి కాబట్టి బ్యాలెట్ బాక్సెస్ని ఎలా ఓపెన్ చేయాలో ఇవి అన్నీ కూడా మా పోలింగ్ ఆఫీసర్స్ ముందే ప్రాక్టీస్ చేస్తారు. మాక్ పోల్ అయిపోయిన తర్వాత 1 వరకు యాక్చువల్ పోల్ జరుగుతుంది. 1 వరకు అంటే 100 మీటర్ ప్రహారీ లోపల ఉన్న ఓటర్లు, ఆ గ్రామస్తులు వారికి ఒక స్లిప్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 1 o'clock వరకు ఉన్నవాళ్ళు వారి ఓట్ తప్పకుండా వేయవచ్చు. ఓటింగ్ డాక్యుమెంట్ సంబంధించి డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. దీనికంటే ముందు హత్మూర మండలి కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ విజిట్ చేయడం జరిగింది. మనకి రేపు జీపీ ఎలక్షన్స్లో ఫేజ్ 1లో భాగంగా 7 మండల్స్ 136 జీపీస్లో అనేది మనకి పోల్ జరుగుతుంది. సో ఇదివరకే యునానిమస్ అయిన జీపీస్, వార్డ్స్ అన్నీ కూడా మనం ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్ అవ్వచ్చు, అలానే యునానిమస్ అయిన వార్డ్స్లో అండ్ జీపీస్లో యునానిమస్గా సెలెక్ట్ అయిన ఉప సర్పంచ్ ఎలక్షన్స్ కూడా కంప్లీట్ చేసుకొని మిగతా ఏవైతే ఉన్నాయో రేపు పోల్కి మనం వెళ్తున్నాము. సో అన్ని 7 మండల్స్లో ఇప్పుడు ఇంకొక 1 hourలో పోల్ టీమ్స్ అందరూ కూడా ఆఫ్టర్ లంచ్ వాళ్ళకి ఇచ్చిన మెటీరియల్, బ్యాలెట్ బాక్సెస్ ఇవన్నీ తీసుకొని వాళ్ళ రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్స్కి వెళ్తారు. రేపు ఫ్రమ్ 7 o'clock నుంచి 1 o'clock వరకు మనకి పోల్ అనేది జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా రేపు వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. వచ్చేటప్పుడు వాళ్ళకి ఉన్న ఎలాంటివైనా ఒక ఐడి కార్డు ఏదో ఒకటి తీసుకురావాలనేది రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ మనకి రేపు పోల్ అయిపోయిన వెంటనే ఫ్రమ్ 2 o'clock నుంచి కౌంటింగ్ అనేది కూడా అక్కడే స్టార్ట్ చేసుకుంటాం కాబట్టి రేపు ఈవినింగ్ కల్లా మనకి రిజల్ట్ డిక్లేర్ చేసుకుని మళ్ళీ ఇక్కడే రిసెప్షన్ సెంటర్కి పోల్ టీమ్స్ కూడా రిటర్న్ రావడం జరుగుతుంది. మనకి ఆల్మోస్ట్ 161 పోలింగ్ స్టేషన్స్లో వెబ్కాస్టింగ్ అనేది కూడా ఏర్పాటు చేసుకున్నాము. సో రేపు కంట్రోల్ రూమ్లో మొత్తం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అలానే ఎస్పీ గారితో పాటు మనము కంట్రోల్ రూమ్లో మానిటర్